హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో చాలా ముఖ్యంగా అడుగుతున్న ఒక యూనిట్లోని అన్ని కెమికల్ రియాక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ టైం నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ కెమికల్ రియాక్షన్ గురించి క్లియర్గా మాట్లాడాను. సో ఈరోజు మనం యాసిడ్ అండ్ బేసెస్లో చాలా రకాల కెమికల్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని ఒక ఆర్డర్ వైజ్గా ఎలా చదువుకోవాలి, వేటి మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అన్న విషయాలు మనం మాట్లాడుకుందాం. మోస్ట్లీ యాసిడ్ అండ్ బేసెస్లో ప్రజెంట్ అయితే ఇండికేటర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, లేదా కెమికల్ రియాక్షన్స్ జరిపినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయిద్దా, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయిద్దా, ఏ సాల్ట్ ఫామ్ అయిద్ది, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో షిఫ్ట్లో అడిగాడు. సో మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎలా క్లియర్గా మాట్లాడుకున్నామో ఇక్కడ కూడా మనం అదే మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఒక చిన్న కరెక్షన్, నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ మాట్లాడుతున్నప్పుడు ఒక ఫార్ములా తప్పు చెప్పాను. CaOCl2 ఇది ఇక్కడ నేను క్లోరోఫామ్ గురించి నేను చాలా మిస్ చేసి చెప్పాను. అది హడావుల్లో చెప్పాను, ఎలా చెప్పానో కూడా నాకు గుర్తులేదు. దాన్ని కూడా నేను మార్చి రాశాను, ఓకేనా. సో ఎవరైనా ఆ వీడియో చూసి నేను ఏమైనా తప్పు చెప్పాను అనిపిస్తే నేను పిన్ చేస్తాను కామెంట్లో, చూడండి. అంటే బహుశా హడావుల్లో కానీ ఏమైనా మిస్ అయ్యి కానీ నేను తప్పు చెబితే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా రాస్తాను. సో పిన్ కామెంట్ కంపల్సరీగా గమనించండి, ఓకేనా. సో ఇక ఆలస్యం చేయకుండా మనం దీంట్లోకి వెళ్దాం. సో యాసిడ్ అండ్ బేసెస్లో అదేవిధంగా సాల్ట్స్లో ఏ విధంగా కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి వీటన్నింటినీ కూడా క్లియర్గా ఒక 30 మినిట్స్లో రఫ్గా మనం చూసేద్దాం. ఇక దీనికి మించి ఏ కెమికల్ రియాక్షన్ అనేది మనకి యాసిడ్ బేసెస్లో కనపడదు. లాస్ట్లో నెక్స్ట్ ఏ వీడియో మాట్లాడతాను, దేని గురించి మాట్లాడుతానన్న విషయం కూడా వీడియో లాస్ట్లో మాట్లాడతాను, ఓకేనా. సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో యాసిడ్ అండ్ బేసెస్. ఫస్ట్, హౌ డు యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్ట్ విత్ మెటల్. ఒక యాసిడ్ లేదా ఒక బేస్ మెటల్తో రియాక్షన్ జరిపిద్ది. సో ఇక్కడ మనకు రియాక్షన్స్ ఇచ్చాడు అంటే ఒక యాసిడ్ బేసు రెండు కూడా మెటల్తో రియాక్షన్ జరుగుతాయి అన్న విషయం మనకు ముందు తెలియాలి. సో ముందు ఒక మెటల్, టేక్ ఎనీ మెటల్, మనం ఏ మెటల్ అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను కొన్ని తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఒక ఫస్ట్ మెటల్ తీసుకొని యాసిడ్స్తో బేసిస్తో జరిపి అవుట్కమ్స్ ఏమొచ్చినాయో చూద్దాం. చూడండి, జింక్ ఒక మెటల్ తీసుకున్నా, సల్ఫ్యూరిక్ యాసిడ్, దీన్ని బ్యాటరీ యాసిడ్ అంటారు. సో జింక్ ప్లస్ H2SO4 ఒక మెటల్ని యాసిడ్తో జరిపాను, నాకు ZnSO4 ఫామ్ అయింది. నెక్స్ట్ ఏం ఫామ్ అయింది, హైడ్రోజన్ ఫామ్ అయింది. ఇదిగోండి, హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది, ఓకేనా. తర్వాత ఒక సోడియం అనే మెటల్ తీసుకున్నాను, దాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్తో జరిపాను. సో ఇదిగోండి 2Na 2HCl, బ్యాలెన్సింగ్ కోసం అలా రాశాడు. సో మనకేం ఫామ్ అయింది, ఇక్కడ సాల్ట్ ఫామ్ అయింది, ఇక్కడ హైడ్రోజన్ ఫామ్ అయింది, ఓకేనా. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఒక మెటల్ని ఏ యాసిడ్తో జరిపినా మనకి కంపల్సరీగా సాల్ట్, హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో we will get salt and hydrogen gas. ఎప్పుడైనా ఏ మెటల్ అయినా తీసుకోండి, కంపల్సరీగా యాసిడ్తో జరిపితే సాల్ట్, హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బేసెస్తో చూద్దాం. ఇదిగోండి బేస్, సోడియం హైడ్రాక్సైడ్ అంటారు. ఇదే స్ట్రాంగెస్ట్ బేస్ అనమాట. దీన్ని జింక్ అనే మెటల్తో జరిపాను, అప్పుడు నాకు సోడియం జింకేట్ ఫామ్ అయింది. ఇదిగోండి హైడ్రోజన్ ఫామ్ అయింది, గ్యాస్. అంటే ఇక్కడ కూడా ఏం ఫామ్ అయింది, గ్యాస్ ఫామ్ అయింది. చూసారా, హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. అంటే ఒక సోడియంని తీసుకెళ్ళిపోయి, ఒక బేస్ని తీసుకెళ్ళిపోయి నేను ఎప్పుడైతే మెటల్తో జరిపానో అక్కడ కూడా నాకు సాల్ట్, హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. అంటే యాసిడ్తో కానీ బేస్తో కానీ ఒక మెటల్ని జరిపితే కామన్గా వచ్చేది ఏంటి, సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఇది అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది సెక్షన్ 1, ఓకేనా. ఇప్పుడు కాస్త ముందుకు వెళ్ళిపోయి సెక్షన్ 2. దీంట్లో మనం ఏం ఆలోచించేద్దామంటే, హౌ డు మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్. ఇందాక మెటల్ మాత్రమే మాట్లాడుకున్నాం, ఇప్పుడు అలా కాదు. ఒక మెటల్ కార్బోనేట్ తీసుకోవాలి, ఒక మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకోవాలి. కార్బోనేట్ అంటే CO3 ఉండిద్ది అనమాట ఫార్ములాలో. హైడ్రోజన్ కార్బోనేట్ అని అనుకోండి HCO3 ఉండిద్ది. దీన్ని కార్బోనేట్ అని చదవాలి,
దీన్ని బైకార్బోనేట్ అని చదవాలి. హెచ్ ఉంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అయినా చదవచ్చు, బైకార్బోనేట్ అయినా చదవచ్చు. ఇప్పుడు సోడియం కార్బోనేట్, ఏదైనా మెటల్ అన్నాడు కదా, ఇదిగోండి మెటల్ సోడియం కార్బోనేట్ తీసుకున్నా. ఇక్కడ కూడా మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకున్నాను. ఇక్కడ హెచ్సిఎల్ గ్యాస్తో జరిపాను, హెచ్సిఎల్ యాసిడ్తో. ఇక్కడ కూడా హెచ్సిఎల్ యాసిడ్తో జరిపాను. ఇప్పుడు ఏం ఫామ్ అయినాయి? ఫస్ట్ సాల్ట్ ఫామ్ అయింది, తర్వాత వాటర్ ఫామ్ అయింది, తర్వాత CO2 గ్యాస్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా చూసామనుకోండి, సాల్ట్ ఫామ్ అయింది, తర్వాత వాటర్ ఫామ్ అయింది, తర్వాత CO2 గ్యాస్ ఫామ్ అయింది. ఇందాక సాల్ట్ హైడ్రోజన్ గ్యాస్ మాత్రమే వచ్చినాయి, అంటే కేవలం మెటల్తో జరిపితే ఆ రెండు వచ్చినాయి. కానీ ఇప్పుడు మాత్రం మెటల్ కార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్తో జరిపితే నాకు 3 ప్రొడక్ట్స్ వచ్చినాయి, NaCl, వాటరు, CO2. గుర్తుపెట్టుకోండి, ఇది అడుగుతాడు మనకి అవుట్కమ్స్లో ఏం ఫామ్ అవుతాయి అని. సాల్ట్, వాటర్, CO2 ఎప్పుడు? యాసిడ్స్తో జరిపినప్పుడు. ఏంటవి? మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. ఇప్పుడు కాస్త ముందుకెళ్దాం, బేసులతో చూద్దాం. అదే మెటల్ కార్బోనేట్ తీసుకుందాం, అదే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకుందాం. ఇప్పుడు బేసిస్తో జరిపితే ఏం ఫామ్ అయిందో చూద్దాం. టేక్ ఎనీ బేస్, ఓకేనా? మెటల్ కార్బోనేట్తో జరిపాం, చర్య ఫామ్ అయిద్దా అంటే అవ్వదు, చర్య జరగదు. అసలు ఎటువంటి కెమికల్ రియాక్షన్ అనేది ఒక బేస్కి మెటల్ కార్బోనేట్కి జరగదు, కానీ యాసిడ్కి జరిగిద్ది, కానీ బేస్తో మాత్రం జరగదు. సో తీసేయండి. ఇలా అడిగి ఏం ఫామ్ అయింది అని చెప్పి నన్ ఆఫ్ ది ఎబో అని కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి బేస్ మెటల్ కార్బోనేట్తో ఎటువంటి రియాక్షన్ జరపలేదు. తర్వాత ఒక బేస్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్తో జరిపిద్ది అంటే జరిపిద్ది. మరి అవుట్కమ్స్ ఏమొస్తాయి? ఇందాకేమొచ్చినాయో అయ్యే వస్తాయి, సాల్ట్, వాటరు, కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుందాం, NaHCO3. ఇది మెటల్ హైడ్రోజన్ కార్బోనేటే కదా, తీసుకున్నాను. ఇదిగోండి బేస్ NaOH. ఒక మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకున్నాను, బేస్ తీసుకున్నాను, జరిపాను అనుకోండి, Na2CO3, సాల్ట్ వచ్చింది. Na2CO3 ఏంటి? సోడియం కార్బోనేట్, అది సాల్ట్ అనమాట. ఈరోజు మీకు దీని గురించి ఒక కొత్త విషయం తెలిసింది, ఓకేనా? జాగ్రత్తగా క్లాస్ చివరిదాకా వినండి. చూడండి, బేస్ తీసుకున్నాను, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకుంటే సాల్ట్ వచ్చింది, హైడ్రోజన్ వచ్చింది, ఓకేనా? CO2 రాలేదన్నమాట, ఓకేనా? CO2 ఇక్కడ రాదు, ఇక్కడ నేను రాశాను, ఒక్క నిమిషం. వాటర్ మాత్రం వచ్చింది అనమాట. మ్యాచింగ్ చూసారనుకోండి, Naలు 2 ఉన్నాయి, 2 Naలు, C1, ఆక్సిజన్లు 3, ఇక్కడ ఆక్సిజన్లు 3, హైడ్రోజన్లు ఇక్కడ 1, ఇక్కడ 1, 2, ఇక్కడ ఆక్సిజన్ 1 అనమాట. సో సాల్ట్ రాదు, కార్బన్ డైఆక్సైడ్ రాదు. అంటే ఒక యాసిడ్ మెటల్ కార్బోనేట్తో జరిపితే ఏమో మనకి CO2 గ్యాస్ వచ్చింది 2 చోట్ల. కానీ ఇక్కడ చూడండి, బేస్ వెళ్ళిపోయి మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్తో జరిపితే మనకి ఏమి రాలేదు, కార్బన్ డైఆక్సైడ్ రాలేదు, కేవలం సాల్ట్ అండ్ వాటర్ మాత్రమే వచ్చింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఇదనమాట. ఒక యాసిడ్ కానీ ఒక బేస్ కానీ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్తో జరిపితే ఇవి ఫామ్ అవుతాయి. మిమ్మల్ని ఎగ్జామ్స్లో కంపల్సరీగా ఇవి అడుగుతూ ఉంటాడు, ఏ గ్యాస్ ఫామ్ అయింది అంటాడు చివరిలో. అక్కడ జాగ్రత్తగా ఒక్కసారి ఆ కెమికల్ రియాక్షన్స్ ఎలా ఫామ్ అయినాయో జాగ్రత్తగా చూసుకుంటే నీకు గుర్తుండిపోయింది. మోస్ట్లీ ఇవి రియాక్షన్ జరిపినా సరే గుర్తుపట్టచ్చు, కానీ చాలామంది రియాక్షన్ జరపడం చేత కాదు. అలాంటి వాళ్ళు ఒక ఓవర్ వ్యూ చూసుకోండి, మీకు ఈజీగా అర్థమైంది, ఓకేనా? తర్వాత కాల్షియం గురించి బాగా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. ఈరోజు మనం కాల్షియం గురించి అన్నీ ఒక చోట నేర్చుకుందాం. అసలు ఏంటి ఈ తడి సున్నం ఏంటి, పొడి సున్నం ఏంటి, సోడియం కార్బోనేట్ ఏంటి, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఏంటి, అన్నీ ఒక చోట నేర్చుకుందాం. ఫస్ట్ పొడి సున్నం, క్విక్ లైమ్ అంటారు, దీన్ని కాల్షియం ఆక్సైడ్ అంటారు. దీన్ని వాటర్ కలిపారు. ఎప్పుడైతే పొడి సున్నానికి వాటర్ కలిపారో తడి సున్నం అయిద్దని గుర్తుపెట్టుకోండి, CaOH ట్వైస్, స్లేక్ లైమ్ అంటారు. సో క్విక్ లైమ్కి మనం వాటర్ కలిపితే స్లేక్ లైమ్ వచ్చింది, ఓకేనా? ఇది ఫస్ట్ కెమికల్ రియాక్షన్. ఇప్పుడు రెండోది, ఈ తడి సున్నాను తీసుకుందాం, స్లేక్ లైమ్. ఇప్పుడు దీని గుండా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పంపిద్దాం. ఎప్పుడైతే తడి సున్నం గుండా మనం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పంపిస్తామో కాల్షియం కార్బోనేట్ ఫామ్ అయింది.
దాన్ని మనం సున్నప్రాయ అంటాం. కాల్షియం కార్బోనేట్ అదొక వైట్ ప్రెసిపిటేట్ అనమాట. ప్రెసిపిటేట్ అంటే అది నీళ్ళలో కరగదు, సో వాటర్ ఫామ్ అయింది. సో తడి సున్నం తీసుకో, కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తే వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చేసింది అండ్ కాల్షియం కార్బోనేట్ ఫామ్ అయింది. ఇట్ ఈజ్ ఏ ప్రెసిపిటేట్. ఇది వాటర్లో కరగదు, కరగని అవక్షేపంగా మిగిలిపోయింది. అయితే మనకి ఇలా మిగలకూడదు, కరిగిపోవాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మూడో కెమికల్ రియాక్షన్ దగ్గరికి వెళ్ళాలి. దాన్ని తీసుకోండి. ఇక్కడ కాల్షియం కార్బోనేట్ తీసుకున్నాం, దానికి వాటర్ కలుపు, ఇంకా దాన్ని కూడా కార్బన్ డైఆక్సైడ్ పంపించు. కాల్షియం కార్బోనేట్ తీసుకో, వాటర్ కలుపు, కార్బన్ డైఆక్సైడ్ దాని గుండా పంపించు. అప్పుడు CaHCO3 ట్వైస్ ఫామ్ అయింది. దీన్ని కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. ఇందాక చదివే కదా, హెచ్ ఉంటే ఏమనాలి? హైడ్రోజన్ కార్బోనేట్ అనాలి. సో కాల్షియం కార్బోనేట్ నుండి కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ వచ్చింది. ఇది వైట్ ప్రెసిపిటేట్, కరగదు, కానీ ఇది మాత్రం కరిగిద్ది, సాల్యుబుల్. అందుకే చూడండి సాల్యుబుల్ అని రాశాను. అంటే కరగని అవక్షేపాన్ని కరిగే అవక్షేపంగా మార్చాలి అంటే మనం వాటర్ అండ్ CO2ని పంపించాలి. ఫస్ట్ ఏమో వాటర్ని కలపాలి, అప్పుడేమో ఇది వచ్చింది. తర్వాత CO2ని పంపించాలి, అప్పుడేమో ఇది వచ్చింది. ఆ తర్వాత ఈ రెండు తీసుకెళ్ళి దానికి కలపాలి. సో CaCO3కి వాటరు CO2 రెండు కలిపారు, అప్పుడు కానీ కరిగే సాల్యుబుల్ అవక్షేపం అనేది మనకు ఫామ్ అవుతుంది. అవక్షేపం అనకూడదు, కరిగే పదార్థంగా మారదనమాట. సో ఇక్కడ స్లేకల్ లైన్, కాల్షియం కార్బోనేట్, కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్, ఇవి పేర్లు అడగచ్చు, ఇవి ఎలా ఫామ్ అవుతాయి అని అడగచ్చు, ఏది కలపాలని కూడా అడగచ్చు. ఫస్ట్ వాటర్, తర్వాత CO2, తర్వాత వాటరు CO2 రెండు కలపాలి. అలా గుర్తుపెట్టుకోండి. ఇది కాల్షియంకి సంబంధించి ఉండే 3 ముఖ్యమైన బేసిక్ కెమికల్ రియాక్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రేపు ఎగ్జామ్స్లో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇది మీకు తెలుసు, దీన్ని మనం ఏమంటాం? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా? ఒక బేసు ఒక యాసిడ్ జరిపామనుకోండి, సాల్ట్ వాటర్ వచ్చింది. ఓకేనా? స్టార్టింగ్లో ఏమొచ్చింది? సాల్ట్ హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. తర్వాత ఏమొచ్చినాయి? సాల్ట్ వాటర్ CO2 వచ్చింది. కానీ ఇక్కడేం వస్తున్నాయి? సాల్ట్ వాటర్ మాత్రమే వస్తున్నాయి. అన్ని చోట్ల, కొన్ని చోట్ల సాల్ట్ ఉండిద్ది, కొన్ని చోట్ల వాటర్ ఉండిద్ది, కొన్ని చోట్ల CO2 ఉండిద్ది. ఇలా ఉండటం వల్ల మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో నువ్వు క్లారిటీగా నేర్చుకుంటే ఈజీగా ఉండిద్ది. సో బేస్ ప్లస్ యాసిడ్, సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. NaOH, HCl, ఇది స్ట్రాంగెస్ట్ బేస్, ఇది స్ట్రాంగెస్ట్ యాసిడ్. రెండు కలిపామనుకో వచ్చేది ఏంటి? స్ట్రాంగెస్ట్ సాల్ట్, దట్ ఈజ్ సోడియం క్లోరైడ్. దీని pH వాల్యూ 7 ఉండిద్ది అనమాట. అండ్ వాటర్ ఫామ్ అయింది. చూసారా? సాల్ట్ ఫామ్ అయింది, వాటర్ ఫామ్ అయింది. ఇదేమో యాసిడ్, ఇదేమో బేస్. కరెక్ట్గా సెట్ అయిందా లేదా? సో మనల్ని నోటేషన్ అయినా అడగచ్చు, లేదా కెమికల్ రియాక్షన్లోకి దిగచ్చు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే చాలా రకాల కెమికల్ రియాక్షన్స్ రాయొచ్చు ఇక్కడ సాల్ట్స్. సో ప్రజెంట్ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న మెయిన్ కెమికల్ రియాక్షన్ గురించి అడుగుతాడు తప్ప వేరే అడగడు. అందుకే ఆ రియాక్షన్ మీకు డైరెక్ట్గా నేను షో చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఓకేనా? ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్కి సంబంధించి. తర్వాత హైడ్రోలైసిస్ అంటే వాటర్తో ఒక కెమికల్ రియాక్షన్ బ్రేక్ చేయడం. లైసిస్ అంటే బ్రేక్ డౌన్. ఓకేనా? కాబట్టి ఇక్కడ వాటర్ సాయంతో బ్రేక్ డౌన్ చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. HCl ఇది ఒక యాసిడ్, యాసిడ్కి వాటర్ కలిపాను. ఎప్పుడైతే యాసిడ్కి వాటర్ కలిపానో యాసిడ్లో ఉండే H+ అయాన్స్ బ్రేక్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి H3O+ అయాన్స్ అని రాశాడు. లెక్క ప్రకారంగా అక్కడ ఏమని రాయొచ్చో తెలుసా? ఆర్ ఇలా కూడా రాయొచ్చు, H+ అయాన్స్ అని కూడా రాయొచ్చు. సో H+ అయాన్స్ అన్న H3O+ అయాన్స్ అన్న ఒకటే అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. దీన్ని హైడ్రోజన్ అయాన్స్ అనాలి, దీన్ని హైడ్రోనియం అయాన్స్ అనాలి. ఓకేనా? అది ఎలా ఫామ్ అయిందో చెబుతాను. ఫస్ట్ ఒక యాసిడ్కి నేను వాటర్ని కలిపితే నాకు H+ అయాన్స్ Cl- గా విడిపోయింది. ఇదిగోండి చూసారా? ఇక్కడ ఏమైపోయింది? HCl H+Cl- గా విడిపోయింది. అంటే ఒక యాసిడ్ మనం ఏం చేసాం? బ్రేక్ చేసాం. ఒక కెమికల్ మనం ఏం చేసాం? బ్రేక్ చేసాం. దేని సహాయంతో? వాటర్ సహాయంతో. దాన్నే ఇక్కడ మనం చూపించాం అనమాట. కాబట్టి H+లో H3O+ రాశాడు. ఎందుకు రాశాడు అలాగా అంటే
సామాన్యంగా హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి ఫ్రీగా ఉండవు, అవి ఫ్రీ స్టేట్లో మనకి అవైలబుల్గా ఉండవు. అవి ఎప్పుడూ కూడా వాటర్తో కలిసి H3O+ అయాన్స్గా ఫామ్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాయి. కాబట్టి H+ అయాన్స్ అని రాయకుండా H3O+ అయాన్స్ అని రాశాడు. దాన్నే మీకు కింద సెకండ్ ఈక్వేషన్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి H+ అయాన్స్ H2Oతో కలిసింది. ఎందుకు ఒంటరిగా ఉండమని చెప్పాగా. సో ఆల్వేస్ హైడ్రోజన్ అయాన్స్ నెవర్ ఇన్ ఎ ఫ్రీ స్టేట్. అందుకే అవి వాటర్తో కలిసి హైడ్రోనియం అయాన్స్ని ఫామ్ చేస్తాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెకండ్ కెమికల్ రియాక్షన్. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ కాకుండా ఇంకోటి చూద్దాం. ఇదిగోండి బేస్. ఇప్పుడు మనం యాసిడ్ మాట్లాడుకుందాం, ఇక్కడ ఇప్పుడు బేస్ మాట్లాడుకుందాం. ఒక బేస్ తీసుకోండి, ఇదిగోండి సోడియం హైడ్రాక్సైడ్. దీనికి కూడా వాటర్ని కలిపాను. ఇదిగోండి పైన వాటర్ సింబల్ వేసాడు చూసారా. సో ఇక్కడ ఏమైంది, మనకి Na+OH- అయాన్స్గా వచ్చినాయి. అంటే ఒక బేస్ని మనం వాటర్తో కలిపితే OH- అయాన్స్ వచ్చినాయి. ఇంకోటి చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ సరిపోయిద్దిలే. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది, యాసిడ్ని కలిపితే ఏమో H+ అయాన్స్ వచ్చినాయి, బేస్ని కలిపితే ఏమో OH- అయాన్స్ వచ్చినాయి. అంటే ఒక యాసిడ్ ఎప్పుడైతే వాటర్లో కలిగి H+ అయాన్స్ ఇచ్చిద్దో అది మంచి యాసిడ్, అది యాసిడ్ అని మనం చెప్పగలం. అలా ఒక బేసు వాటర్తో కలిసినప్పుడు OH- అయాన్స్ బయటకు వదలాలి. అలా వదిలింది అనుకోండి అది బేస్ అని చెప్పగలం. అంటే H+ అయాన్స్ OH- అయాన్స్ రావాలన్నమాట. ఆ రెండు కలిసింది అనుకోండి వాటర్ అయింది. ఇదిగోండి H+ అయాన్స్ OH- అయాన్స్, అవి రెండు కలిస్తే మళ్ళీ ఏమైపోయింది, వాటర్ మాలిక్యూల్గా ఫామ్ అయింది. ఓకేనా, ఇది అనమాట క్లారిటీ. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏంటి H3O+ రాస్తాడు, H+ రాస్తారు అనుకుంటూ ఉంటారు. H+ ప్లేస్లో H3O+ కూడా రాసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి యాసిడ్ కలిస్తే H+ అయాన్స్ వస్తాయి, బేస్ వాటర్తో కలిస్తే OH- అయాన్స్ వస్తాయి. ఈ రెండు కలిస్తే మళ్ళీ వాటరే వచ్చింది. అదనమాట. H+ అయాన్స్ ఒంటరిగా ఉండవు, వాటర్తో కలిసి H3O+ అయాన్స్గా ఫామ్ అవుతాయి. బోత్ ఆర్ సేమ్. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని హైడ్రోలైసిస్ అంటారు. ఇలాంటిదే ఇంకోటి ఉంది, దాన్ని ఎగ్జామ్స్లో బాగా అడుగుతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్. ఓకేనా, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ అంటారు. చూడండి, బ్రెయిన్ సొల్యూషన్ అంటే ఏంటో కాదు, ఒక NaCl సాల్ట్ తీసుకొని వాటర్లో కలిపామనుకోండి దాన్నే బ్రెయిన్ సొల్యూషన్ అంటారు. ఏ కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ బ్రెయిన్ సొల్యూషన్. ఒక వాటర్ని తీసుకొని ఏం చేశాడు, ఒక సాల్ట్ తీసుకొని వాటర్ని కలిపాడు. ఇదిగోండి సాల్ట్ వాటర్, అలా కలిపిన సొల్యూషన్ ఏమనాలి, బ్రెయిన్ సొల్యూషన్ అనాలి. ఇప్పుడు దాని గుండా ఏం పంపిస్తాడు, కరెంట్ పంపిస్తాడు. ఓకేనా, దాన్నే ఎలక్ట్రోలైసిస్ అంటారు. ఇందాక వాటర్ ఒకటే ఒక కెమికల్ని బ్రేక్ చేసింది, కానీ ఇక్కడ అలా కాదు, కరెంటు సాయంతో ఏం చేస్తున్నాం, బ్రేక్ చేస్తున్నాం. లైసిస్ అంటే ఏం చెప్పాను, బ్రేక్ చేయడం. సో ఇక్కడ కరెంటు సహాయంతో బ్రేక్ చేస్తున్నాం. అవును, కరెంటు దేని గుండా పంపిస్తున్నాం, NaCl+H2O గుండా పంపిస్తున్నాం. దాన్ని ఏమనాలి, బ్రెయిన్ సొల్యూషన్ అనాలి. ఏం ఫామ్ అవుతాయి, ఫస్ట్ ఇదిగోండి NaOH సోడియం హైడ్రాక్సైడ్, Cl2 క్లోరిన్ గ్యాస్, H2 హైడ్రోజన్ గ్యాస్. అంటే నేను ఎలక్ట్రోలైసిస్ చేసినప్పుడు నాకు 3 వస్తువులు ఫామ్ అవుతున్నాయి. ఒకటి సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని ఆల్కలీన్ అంటారు. ఓకేనా, అవును బేస్ అనొచ్చు కదా, ఇందాక దాకా బేస్ అని చదివారు కదా సార్, ఇప్పుడేంటి ఆల్కలీన్ అని చదువుతున్నారు అంటే జాగ్రత్తగా చూడండి. ఏ బేస్ అయితే వాటర్లో డిజాల్వ్ అయిద్దో దాన్ని ఆల్కలీ అంటారు. అందుకే దీనికి పేరు ఏంటి అంటే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. ఈ ఎలక్ట్రోలైసిస్ చేసిన విధానానికి ఇంకో పేరు చెప్పుకున్నాం అనుకోండి, క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని కూడా పేరు పెట్టుకోవచ్చు. ఎందుకు పేరు పెట్టాడు, ఆల్కలీ ఫామ్ అయింది, అదిగోండి ఆల్కలీ, క్లోరిన్ గ్యాస్ ఫామ్ అయింది అందుకో క్లోరిన్. సో అందుకే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అన్నాడు. దానికి సపోర్ట్గా హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. ఎక్కడో స్టార్టింగ్లో యాసిడ్ మెటలు బేసు మెటలు రెండు కలిస్తే హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది, ఇంకెక్కడా రాలా, మళ్ళీ ఏడొచ్చింది హైడ్రోజన్ గ్యాస్. ఓకేనా, హైడ్రోజన్ గ్యాస్ విడుదలవటం అనేది రేర్గా జరిగింది, అది గుర్తుపెట్టుకోండి.
మిగతా అది కాకుండా ఎక్కువగా మనకు కనపడే గ్యాస్ ఏంటి? CO2 గ్యాస్. అంటే మీరు ఒకసారి నోట్ చేసుకుంటే ఆప్షన్లో తప్పు పెట్టకుండా ఉంటారు. హైడ్రోజన్ గ్యాస్ ఎక్కడో 2 చోట్ల కనపడింది, పద్దాకా కనపడలేదన్న విషయం గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? అంటే నాకు 3 ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఒకటి ఆల్కలీ, ఒకటి క్లోరిన్ గ్యాస్, ఒకటి H2. ఇది ఏం ఫామ్ అవునాయి అన్నప్పుడు క్వశ్చన్ అనమాట. ఎక్కడ ఫామ్ అవుతాయి? ఇదిగోండి యానోడ్. కరెంట్ పంపించాలంటే ఏం ఉండాలి? యానోడ్, క్యాథోడ్, ఒక బ్యాటరీ ఉండాలి. బ్యాటరీ గుండా కరెంట్ పంపిస్తాం. ఇదిగోండి NaCl సొల్యూషన్. ఓకేనా? ఇక్కడ మనకి క్లోరిన్ గ్యాస్ ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది క్లోరిన్ గ్యాసు? యానోడ్ దగ్గర ఫామ్ అయింది. ఇదిగోండి యానోడ్. మరి క్యాథోడ్ దగ్గర ఏం ఫామ్ అయింది? హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. అదేంటి ఇదే చెప్పారు, మరి Na వచ్చిందిగా, అది ఎక్కడ ఫామ్ అయింది? అది కూడా నియర్ ద క్యాథోడ్. ఇప్పుడు ఎగ్జామ్లో ఏం ఫామ్ అయినాయి అని అడగట్లా, ఎక్కడ ఫామ్ అయినాయి అంటున్నాడు. కాబట్టి క్లోరిన్ అనేమో యానోడ్ దగ్గర ఫామ్ అయింది, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది, ఆల్కలీ కూడా నియర్ ద క్యాథోడే ఫామ్ అయింది అనమాట. ఓకేనా? సో 3 ఫామ్ అయినాయి, 3 ఒకటేమో ఒక చోట, రెండేమో ఇంకో చోట ఫామ్ అయినాయి. ఈ క్లోరిన్ గ్యాస్తో ఏం చేయొచ్చు? వాటర్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే దాంట్లో ఉన్న ఇన్ఫెక్టిషియస్ బ్యాక్టీరియా ఉంటాయి కదా, తీసేయచ్చు. స్విమ్మింగ్ పూల్స్లో వాడచ్చు, పీవీసీలో వాడచ్చు, డిస్ఇన్ఫెక్టెంట్స్గా వాడచ్చు, సిఎఫ్సిస్లో వాడచ్చు, పెస్టిసైడ్స్లో వాడచ్చు. ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చాడు కాబట్టి క్లోరిన్ ఎక్కడ వాడతారు అని చెప్పి ఆప్షన్స్ మీకు ఇవ్వచ్చు. వీటిని చదవాలి. వాటర్ ట్రీట్మెంట్, స్విమ్మింగ్ పూల్స్, పీవీసీ, డిస్ఇన్ఫెక్టెంట్స్, సిఎఫ్సి. నెక్స్ట్ H2ని ఎక్కడ వాడతారు? ఫ్యూయల్స్లో వాడతారు, మ్యార్గరైన్లో వాడతారు, అమోనియా ఫర్ ఫెర్టిలైజర్స్లో వాడతారు. వచ్చిన NaOH దీన్ని ఎక్కడ వాడతారు? దీన్ని డిగ్రీజింగ్ మెటల్స్ని డిగ్రీజ్ చేయడానికి వాడతారు, సోప్స్లో వాడతారు, డిటర్జెంట్స్లో వాడతారు, పేపర్లో వాడతారు, ఆర్టిఫిషియల్ ఫైబర్స్లో వాడతారు. సోప్, డిటర్జెంట్, పేపర్, ఫైబర్. రేపు అమోనియా అని ఇస్తాడు. అమోనియా ఇది కదా, ఇది కాదు కదా, అప్పుడు మనం అమోనియా ఆన్సర్ పెట్టాలి. అలా ఏది కాదు, ఏది అయింది అని అప్లికేషన్ ఓరియంటెడ్లో కూడా అడగచ్చు అనమాట. కాబట్టి అవి ఏం ఫామ్ అవుతాయో, ఎక్కడ ఫామ్ అవుతాయో, ఎక్కడ వాడతారో కూడా ఒకే పిక్చర్లో మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ మేక్ ఏ నోట్. కంపల్సరీగా క్వశ్చన్ పడుతుంది ఇక్కడ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యాసిడ్ బేసిస్ కెమికల్ రియాక్షన్స్. ఓకేనమ్మా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ చదవాలో చాలా మందికి తెలియదు. బ్లీచింగ్ పౌడర్ ఇక్కడే ఉండిద్ది అనమాట, యాసిడ్ బేసిస్లోనే. ఇదిగోండి. ఓకేనా? దీన్ని మనం ఏమనుకున్నాం? స్లైకిల్ లేమ్ అనుకున్నాం. ఎగ్జామ్లో అడిగాడు తెలుసా, మనం స్లైకిల్ లేమ్ వాడాలా, డ్రై స్లైకిల్ లేమ్ వాడాలా అని అడిగాడు. అప్పుడు మనం మ్యాటర్ చదువుతాం చూడండి. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లైకిల్ లైమ్. అంటే స్లైకిల్ లైమ్ అంటే తడిచున్నమే, కానీ దాన్ని డ్రై స్టేట్లో తీసుకోవాలి. దేనికోసం? బ్లీచింగ్ పౌడర్ కావాలంటే. ఓకేనా? సో బ్లీచింగ్ పౌడర్ కావాలి అంటే వీ నీడ్ డ్రై స్లైకిల్ లైమ్. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాన్ని దేంతో చెరిజరపాలి? క్లోరిన్తో చెరిజరపాలి. అప్పుడు ఏం ఫామ్ అయింది? CaOCl2 ప్లస్ వాటర్ ఫామ్ అయింది. కాబట్టి CaOH ట్వైస్ ఇన్ ద డ్రై స్లైకిల్ లైమ్ కండిషన్, క్లోరిన్ గ్యాస్ పంపించాం, CaOCl2 ఫామ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ బ్లీచింగ్ పౌడర్, అండ్ ఫైనల్లీ వాటర్ ఫామ్ అయింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అడగచ్చు ఎలా ఫామ్ అయిందని. నెక్స్ట్ యూజెస్, ఇది అడుగుతున్నాడు. బ్లీచింగ్ కాటన్ అండ్ లెనిన్, కాటన్ ఇలాంటి టెక్స్టైల్ ఇండస్ట్రీలో బ్లీచింగ్ ఏజెంట్గా వాడతారు. ఫర్ బ్లీచింగ్ వుడ్, పల్ప్ ఇన్ ద పేపర్ ఫ్యాక్టరీస్లో వాడుతుంటారు. ఫర్ బ్లీచింగ్ వాష్డ్ క్లాత్స్ అండ్ ఇన్ లాండ్రీ. సో లాండ్రీలో వాష్డ్ క్లాత్స్ దగ్గర బ్లీచింగ్గా వాడతారు. బ్లీచింగ్ వుడ్ ఇన్ పేపర్ ఫ్యాక్టరీస్లో వాడతారు. బ్లీచింగ్ కాటన్ ఇన్ టెక్స్టైల్లో వాడతారు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడతారు, పేపర్ ఇండస్ట్రీలో వాడతారు, లాండ్రీ వాటిలో కూడా వాడతారు. తర్వాత ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడో దీన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వాడతారు. నాట్ రెడ్యూసింగ్, ఆప్షన్స్లో రెడ్యూసింగ్ కూడా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి, తప్పు. ఎప్పుడైనా ఆక్సిడైజింగ్ అని వాడతారు, మధ్యలో ఉంది కాబట్టి ఆక్సిడైజింగ్ అని గుర్తుపెట్టుకోండి. కెమికల్ ఇండస్ట్రీస్ టు మేక్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ జర్మ్స్ అనమాట. చక్కగా బ్లీచింగ్ పౌడర్తో మనం ఏం చేయొచ్చు? డ్రింకింగ్ వాటర్ని ప్యూరిఫై చేయొచ్చు. చాలా చోట్ల బ్లీచింగ్ పౌడర్ కలుపుతూ ఉంటారు, అంటే తక్కువ మొత్తంలో అనమాట, టు కిల్ ద డిస్ఇన్ఫెక్టెన్స్ ఇన్ ద వాటర్ అనమాట. సో కెమికల్ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి, యూజెస్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక రకమైన సాల్ట్ అని చెప్పుకోవచ్చు మనం. తర్వాత ఇప్పుడు ఇంకో సాల్ట్ మాట్లాడదాం, బేకింగ్ సోడా. వెరీ వెరీ ఇంపార్టెంట్. బేకింగ్ సోడాకి సంబంధించి
ఒక 4 కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ బీ ఫోకస్. ఎలా వచ్చింది అసలు ముందు? ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే హౌ ఇట్ విల్ ఫామ్. ఒక బేకింగ్ సోడా ఎలా ఫామ్ అయింది? సాల్ట్ తీసుకో, సోడియం క్లోరైడ్, వాటర్ తీసుకో, CO2 తీసుకో, ఓకేనా? ఈ 3 తీసుకొని అమోనియా కలపాలి. కంపల్సరిగా కావాల్సింది అమోనియా. అలా ఫామ్ చేసినప్పుడు ఈ 4 కలిసినప్పుడు అమోనియం క్లోరైడ్ వచ్చింది, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ వచ్చింది. దీన్ని మనం ఏమంటాం? బేకింగ్ సోడా అంటాం. ఓకేనా? అంటే మనం సాల్ట్, వాటరు, CO2, అమోనియా తీసుకుంటే ఒట్టి బేకింగ్ సోడా రావట్లా, దాంతోపాటు అమోనియం క్లోరైడ్ కూడా వచ్చింది. ఇది ఫస్ట్ కెమికల్ రియాక్షన్. తర్వాత రెండో కెమికల్ రియాక్షన్. ఇప్పుడు వచ్చిన ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ బేకింగ్ సోడాని మనం హీట్ చేద్దాం, వేడి చేద్దాం. వేడి చేస్తే ఫామ్ అయింది? సోడియం కార్బోనేట్ వచ్చింది ప్లస్ వాటరు అండ్ CO2. ఓకేనా? ఇది కూడా అడిగే అవకాశం ఉంది. ఈ రెండో కెమికల్ రియాక్షన్ వెరీ ఇంపార్టెంట్. బేకింగ్ సోడాని వేడి చేస్తే ఏం ఫామ్ అయింది? వాటరు, CO2 అండ్ సోడియం కార్బోనేట్ ఫామ్ అయింది. ఓకేనా? మీరు బ్యాలెన్సింగ్ చేస్తే చక్కగా సరిపోయింది. నేను బ్యాలెన్సింగ్ చేయట్లేదు, మీకు అర్థమైంది కాబట్టి బ్యాలెన్సింగ్ గురించి. ఓకేనా? ఇది రెండో కెమికల్ రియాక్షన్, ఇది కూడా బేకింగ్ సోడాకి సంబంధించి. ఇప్పుడు మూడోది ఏంటి అంటే కేక్ ఉంది కదా, మనం కేక్ని బేక్ చేస్తున్నప్పుడు ఆ కేక్ అనేది సాఫ్ట్గా, స్పాంజీగా ఉండిద్ది, పొంగిద్ది అనమాట. ఎందుకు పొంగింది అలాగా? దానికి కారణం ఏంటి అంటే ఒక బేకింగ్ సోడా తీసుకొని ఎప్పుడైతే నువ్వు దాంట్లో ఏదో ఒక యాసిడ్ కలుపుతావో, యాసిడ్ నుంచి వచ్చిన ఒక H+ అయాను ఆ బేకింగ్ సోడాతో కలిసింది. అలా కలిసినప్పుడు CO2 H2O ఫామ్ అయింది, సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు CO2 వచ్చింది కదా, ఈ CO2 గ్యాస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ కేక్ ఉబ్బిద్ది, పొంగిద్ది అంటాం మనమే. పొంగి సాఫ్ట్గా, స్పాంజీగా వస్తూ ఉండిద్ది అనమాట. దానికి కారణం ఈ బేకింగ్ సోడాతో ఫ్రమ్ ఎనీ యాసిడ్, ఏదో ఒక యాసిడ్ నుంచి వచ్చిన H+ అయాన్ కలిసిందనమాట. అలా కలవటం వల్ల CO2 H2O ఫామ్ అయింది. ఇక్కడ CO2 గ్యాస్ వెరీ ఇంపార్టెంట్. అది ఆ పదార్థాన్ని సాఫ్టీగా, స్పాంజీగా ఉబ్బేలా చేసిందనమాట, పొంగేలా చేసిందనమాట. దట్ ఈస్ ద థర్డ్ కెమికల్ రియాక్షన్ రిలేటెడ్ టు బేకింగ్ సోడా. అండ్ ఫైనల్లీ ఫోర్త్ది, ఇది ఎక్కడ ఉండిద్ది మనకి? ఇది మనకి సోడా, యాసిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్. మన సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఫైర్ అని రెడ్ లైట్తో కనపడుతూ ఉండిద్ది కదా ఒక డోర్ దగ్గర, అక్కడ మనకి మంటలను ఆర్పే ఒక సిలిండర్ గ్యాస్ లాంటిది ఉండిద్ది. దాంట్లో వాడేది కూడా బేకింగ్ సోడానే. ఇదిగోండి 2NaHCO3. దాంట్లో అలా పెట్టి వాటర్ రూపంలో పెడతారనమాట, లిక్విడ్ ఫామ్లో. కింద కలవకుండా సల్ఫ్యూరిక్ యాసిడ్ని పెడతారు. ఎప్పుడైతే హాస్పిటల్లో మంటలు వచ్చినాయో నువ్వు ఆ పిన్ లాగుతావు, లాగినప్పుడు ఇది 2 కెమికల్ రియాక్షన్ జరిపి సోడియం సల్ఫేట్ Na2SO4 ఫామ్ అయింది, వాటర్ ఫామ్ అయింది, CO2 ఫామ్ అయింది. ఓకేనా? ఈ CO2 మంటలను ఆపేసిద్ది అనమాట. ఓకేనా? మంటలు మండడానికి అవసరమైన ఆక్సిజన్ని డిస్ప్లేస్ చేసి మంటలను ఆపేసిద్ది. కాబట్టి మండాలంటే CO2, ఆగాలంటే మండాలంటే O2, ఆగాలంటే CO2. అది ఎలా వచ్చింది? ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా వచ్చింది. అందుకే దీన్ని సోడా, యాసిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కెమికల్ రియాక్షన్ అంటారు. ఇక్కడ కూడా ఏమైంది? బేకింగ్ సోడానే వాడాం. ఈ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇదైతే NCERTలో లేదు, కానీ ఎగ్జామ్లో అడిగాడు, లాస్ట్ టైం అడిగాడు. అందుకే నేను బయట నుంచి తీసుకొచ్చి మీకు ఇన్సర్ట్ చేశాను. ఓకేనా? సో ఫస్ట్ ఎలా ఫామ్ అయింది అంటే ఇదిగోండి ఇలా చెప్పాలి. రెండోది, ఆ ఫామ్ అయిన బేకింగ్ సోడాని హీట్ చేస్తే ఇవి ఫామ్ అవుతాయి. ఆ తర్వాత దాన్ని H+ అయాన్ కలిపితే ఇవి ఫామ్ అవుతాయి. ఆ తర్వాత దాన్ని H2SO4 యాసిడ్ కలిపితే ఇలా ఫామ్ అయింది అనమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఇబ్బంది ఏం లేదు కదా? ప్రతి చోట మీరు గమనించారా? హీట్ చేసిన ఈ 2 వచ్చినాయి, వాటర్, CO2. ఇలా కలిపినా వాటర్, CO2 వచ్చింది, ఇలా కలిపినా వాటర్, CO2 వచ్చింది. గుర్తుపెట్టుకోవడానికి చెబుతున్నాను అనమాట, ఈజీగా ఆన్సర్ చేయడానికి. మిమ్మల్ని అవుట్కమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు, ఏం రియాక్షన్ జరిగితే ఏం ఫామ్ అవుతాయి అంటాడు.
ఇది బేకింగ్ సోడాకి సంబంధించి. ఇక మ్యాటర్ మొత్తం మీకు తెలుసు ఎక్కడెక్కడ వాడతారు ఏంటి అని. నేను ఓన్లీ కెమికల్ రియాక్షన్స్ మీదే వెళ్తున్నాను. నెక్స్ట్ వాషింగ్ సోడా. ఇప్పుడు వాషింగ్ సోడా చూద్దాం. వాషింగ్ సోడా దగ్గర ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెబుతానన్నాను కదా, జాగ్రత్తగా చూడండి. సోడియం కార్బోనేట్ కెన్ బి ఆబ్టైన్డ్ బై హీటింగ్ బేకింగ్ సోడా. ఇందా మనం చదివాం, బేకింగ్ సోడాని వేడి చేస్తే సోడియం కార్బోనేట్ వచ్చింది. ఓకే, ఆ విషయమే చెప్పాడు. కానీ రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ గివ్స్ వాషింగ్ సోడా అంటే అర్థం ఏంటి? సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా ఒకటి కాదా? కరెక్ట్గా నిక్కచ్చిగా మాట్లాడుకుంటే ఒకటి కాదు. అదేంటి సార్, ఇన్నాళ్ళు మనం ఒకటే మాట్లాడుకున్నాంగా. కరెక్టే, మనం పైన మాట్లాడుకున్నాం, కానీ ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళామనుకోండి, ఇదిగోండి, ఒక సోడియం కార్బోనేట్ రావాలంటే హీటింగ్ చేయాలి, దేన్ని? బేకింగ్ సోడాని. అప్పుడు మనకు వచ్చిందే సోడియం కార్బోనేట్. ఎప్పుడైతే సోడియం కార్బోనేట్కి మనం వాటర్ మాలిక్యూల్ని కలపాలి, దాన్ని రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అంటారు. దాన్ని క్రిస్టల్ ఫామ్లోకి తేవాలి అంటే వాటర్ కలపాలి. అప్పుడు ఫామ్ అయిన దాన్ని ఏమనాలి? వాషింగ్ సోడా అనాలి. కంపల్సరీగా వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్కి మధ్యలో దాంతోపాటు ఏముండాలి? వాటర్ మాలిక్యూల్ ఉండాలి. ఎంత వాటర్ మాలిక్యూల్ ఉండాలి? 10 వాటర్ మాలిక్యూల్స్ ఉండాలి. అంటే సోడియం కార్బోనేట్కి 10 వాటర్ మాలిక్యూల్స్ కలిస్తే దెన్ వీ నీడ్ టు కాల్ దట్ కాంపౌండ్ ఈజ్ వాషింగ్ సోడా. అంతేగాని సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా ఒకటి కాదు. కానీ మనం మామూలుగా చదివేసుకుంటూ ఉంటాం, తప్పేం కాదు. కానీ ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్, యాడింగ్ ఆఫ్ సమ్ వాటర్ మాలిక్యూల్ టు సోడియం కార్బోనేట్ గివ్స్ వాషింగ్ సోడా. ఓకేనమ్మా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. కాబట్టి రేపు వాషింగ్ సోడాలో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయా అంటాడు. ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. హైడ్రోజన్లు ఎన్ని ఉంటాయి? 10 రోళ్ళు 20 అని చెప్పాలి. ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి? 10 అని చెప్పాలి. వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అంటాడు? 10 అని చెప్పాలి. 3 క్వశ్చన్లు అడుగుతాడు. హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఎన్ని, ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎన్ని, వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని, కరెక్ట్గా చెప్పాలి. మరి సోడియం కార్బోనేట్లో వాటర్ మాలిక్యూల్స్ ఉండవా? ఉండవు. క్లారిటీ వచ్చిందా? ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఓకేనా? సో దీంట్లో వాటర్ మాలిక్యూల్స్ ఉండవు. దీనికి వాటర్ కలిపితే వచ్చేదే వాషింగ్ సోడా, దాంట్లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది ఒక రకమైన సాల్ట్. మనం ఎంత మాట్లాడుకున్న బ్లీచింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ, వాషింగ్ సోడా కానీ, ఇవి 3 సాల్ట్స్. తర్వాత ఇంకో 2 ఇంపార్టెంట్ సాల్ట్స్ ఉన్నాయి ఇదే యూనిట్లో. దట్ ఈస్ కాల్డ్ పిఓపి. ఒకటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇంకోటి జిప్సమ్. ఈ 5 సాల్ట్స్ మనకి యాసిడ్ బేసిస్లో కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ మనం జిప్సమ్ నుంచి ఎలా వచ్చిందో చదువుకుందాం. ఫస్ట్ ఈ రియాక్షన్ చదువుకుందాం. ఇదిగోండి, CaSO4 కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటారు. 2 ఉన్నాయి కాబట్టి డైహైడ్రేట్ అన్నాడు. దాన్ని హీట్ చేసాం 100 డిగ్రీల సెల్సియస్ లేదా 373 కెల్విన్. మీకు తెలుసు కదా, సెల్సియస్ని కెల్విన్లో మార్చాలి అంటే +273 కలపాలి. సో ఇదైనా ఒకటే. అలా కలిపినప్పుడు CaSO4 H2O. దీని కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని చదవాలి, దీన్ని డైహైడ్రేట్ అని చదవాలి, దీన్ని హెమీహైడ్రేట్ అని చదవాలి. దాన్ని పిఓపి అంటారు. జిప్సమ్ నుంచి ఏమొచ్చింది? పిఓపి వచ్చింది. రేపు ఎప్పుడైనా పిఓపి తీసుకున్నాం, దానికి తిరిగి ఆ 1.5 వాటర్ మాలిక్యూల్ కలిపేసాం అనుకో, అప్పుడు మళ్ళీ జిప్సమ్ వచ్చింది. ఓకేనా? సో జిప్సమ్ టు వాటర్ హీట్ చేయాలి, పిఓపి టు జిప్సమ్ వాటర్ యాడ్ చేయాలి. ఎంత వాటర్ మాలిక్యూల్ తగ్గింది? 1.5. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ హాఫ్ వచ్చింది. ఎంత తగ్గినట్టు? 1.5. నువ్వు దాన్నే కలిపావు అనుకో, మళ్ళీ జిప్సమ్ ఫామ్ అయింది. ఒకటేమో ఇలా ఫామ్ అవటం, ఇంకోటేమో ఇలా ఫామ్ అవటం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? దట్ ఈస్ పిఓపి అనమాట. ఇవి యాసిడ్ బేసిస్లో ఉన్న టోటల్ కెమికల్ రియాక్షన్స్. ఇవి కాకుండా ఇంకా మీకు యాసిడ్ బేసిస్లో సాల్ట్స్లో ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ అనేవి NCERT టెక్స్ట్ బుక్లో లేనే లేవు. అడిగితే వీటి నుంచి అడుగుతాడు, షూర్ డాట్గా వీటి నుంచే రావాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అవి రావాలి, ఇక్కడ ఇవి రావాలి. తర్వాత నేనేం మాట్లాడబోతున్నాను మీకు ఉపయోగకరంగా ఉండడానికి. ఫస్ట్ ఎనలైసిస్ వీడియోస్ అయితే వస్తాయి, మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. క్వశ్చన్స్ అనేవి నాకు చెప్పంగానే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా వరకు తెలిసినవే వస్తున్నాయి, ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. ఓకేనా? దానికి తోడు టెక్స్ట్ బుక్లో కూడా ఆ టెస్టులు పెడుతున్నాడు. ఆ తర్వాత మనకు వచ్చినప్పుడు మనం అనాలైసిస్ చేస్తున్నాం. మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ కూడా మన దగ్గరకు వస్తున్నాయి, మనం చెబుతున్నాం. ఇక్కడితో ఇబ్బంది లేదు.
2, కొన్ని లెసన్స్ దగ్గర చాలామంది పిల్లలకి క్లారిటీ లేదు. ఏంటా క్లారిటీ అంటే ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి కాస్త ఇబ్బంది పడుతున్నారు. నేను దాని గురించి మాట్లాడతాను, ఒక యూనిట్ మాట్లాడతాను. తర్వాత ఫుడ్ రిసోర్సెస్, దీంట్లో బాగా ఎక్కువగా మనకి ఏం అడుగుతున్నాడు, యానిమల్ హస్బెండరీ దగ్గర మనకి ఫిషెస్ గురించి అడుగుతున్నాడు, బీస్ గురించి అడుగుతున్నాడు, అండ్ రొయ్యలు ఇంకా అడగలేదు, అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ పౌల్ట్రీ గురించి అడుగుతున్నాడు. ఇలాంటివి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి, అవే అక్కడ మాట్లాడదాం. నెక్స్ట్ అగ్రికల్చర్ కూడా అక్కడే ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇది 9th క్లాస్ ఎన్సీఆర్టీలో 15th చాప్టర్ అన్నమాట. అక్కడ మనం దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా. మెరైన్ ఫిషెస్ ఏంటి, ఇన్లాండ్ వాటర్ ఫిషెస్ ఏంటి, అర్థమైందా, రివర్ వాటర్లో ఉండే ఫిషెస్ ఏంటి, లేయర్ ఎగ్స్, ఇలా క్లియర్గా మనకు తగ్గట్టుగా మనం జాగ్రత్తగా మాట్లాడదాం. తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇది మనం మాట్లాడేది. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేను ఇంకో విషయం చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్కడి నుంచి అడుగుతున్నాడో నాకు అర్థమైపోయింది. ఇక ఎక్కడి నుంచి అడుగుతాడో కూడా నాకు తెలుసు. అది నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాట్లాడతాను, అప్పుడే మాట్లాడతాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఆ వచ్చిన క్వశ్చన్స్ అన్ని నేను మాట్లాడతాను కూడా. నేను మాట్లాడినప్పుడు ప్రతి క్వశ్చన్ కూడా వచ్చిందని మీరు కన్ఫర్మేషన్ కూడా చేస్తారు. అది ఎక్కడి నుంచి అడిగాడు, ఎలా అడిగాడు అనే విషయం చేస్తాను. ఎందుకంటే వీటన్నిటిని గమనించినప్పుడు ఎలా వెళ్తున్నాడు ప్యాటర్న్ అనే విషయం అర్థమైనప్పుడు నాకు క్లియర్గా ఒక ఐడియా అయితే వచ్చింది. అది ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది కూడా. సో నేను అది ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు చెబుతాను, ఓకేనా. సో ఈ 3 అయితే నేను చేయబోయే విషయాలు కంపల్సరీగా వస్తాయి. అందరూ కూడా చాలామంది పీవైక్యూ చూసిన వాళ్ళు కంపల్సరీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మీ పని ఏంటి అంటే కంపల్సరీగా అనాలిసిస్ని వినండి, దానికి ఒక అరగంట అలా కేటాయించుకోండి. ఆ తర్వాత టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్స్ని మార్క్స్ పెడుతున్నాడు, అవి రాసుకుంటూ ఉండండి. మోస్ట్లీ అది చేయండి చాలు, ఇబ్బంది ఏమీ లేదు. చెప్పిన లెసన్స్ని ఫాలో అవుతూ ఉండండి. నేను కాన్సెప్ట్స్ ఎక్కడైతే అడుగుతున్నాడో వాటి మీద తీసుకొస్తూ ఉంటా. ఇవి కాకుండా మిస్లీనియస్గా ఇంకేమైనా కాన్సెప్ట్స్ అడుగుతున్నాడో వాటి మీద తీసుకొస్తాను, ఓకేనా. సో ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తూనే ఉంటాయి. ఇవి మీకు ఆఖరి ఈ రోజు ఎగ్జామ్ రాసే వరకు కూడా ఉపయోగపడుతూనే ఉంటాయి. ఇవి ఏఎల్పి ఎగ్జామ్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. వెంటనే ఏఎల్పి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎందుకంటే జనవరి 16వ తారీఖు ఎగ్జామ్స్ అయిపోయేసరికి 20 నుంచి స్టార్ట్ అవుతాయి, ఫిబ్రవరి స్టార్టింగ్లో స్టార్ట్ అవుతాయి అని అంటున్నారు. సో మోస్ట్గా ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే స్టేటస్ కూడా వదిలాడు. కాబట్టి ఎగ్జామ్ అవ్వగానే ఎగ్జామ్ ఉండిద్ది, నువ్వు ఏమాత్రం తగ్గకూడదు, లైన్లోనే ఉండాలి. కాబట్టి ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి, నేర్చుకుంటే పోయేది ఏమీ లేదు, మహా అయితే ఉద్యోగం వచ్చింది, అదనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్. కాబట్టి ఇలా వీడియోస్ని కంపల్సరీగా చూస్తూ ఛానల్కి ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని జాగ్రత్తగా ఉండండి. వచ్చే ప్రతి వీడియో మీకు దగ్గరికి రావాలంటే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకుని పెట్టుకోండి. అలర్ట్ మీకు వస్తూ ఉండిద్ది, జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. కాన్సెప్ట్ మీద మీకు ఒక మంచి క్లారిటీ తీసుకొస్తూ మీ చేత సైన్స్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ తెప్పించే బాధ్యత మంది, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.